మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు సుమన్ టీవీ గత కొన్ని రోజుల క్రితం కలకత్తాలో ఒక ఇన్సిడెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఇన్సిడెంట్ తర్వాత సుప్రీంకోర్టు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మహిళా జూనియర్ డాక్టర్లపై హాస్పిటల్లో ఎలాంటి అగత్యాలు జరగకుండా ఒక టాస్క్ ఫోర్స్ ని పెట్టడం అంటే ఏర్పాటుకి వాళ్ళు సజెషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని ప్రాథమిక వైద్య కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ డాక్టర్ త్యూష గారు ఉన్నారు. వారిని మాట్లాడి దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, ఇప్పుడు మొన్న జరిగినటువంటి కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత సుప్రీంకోర్టు సిఫార్సు మేరకు మన మెడికల్ ఒక టాస్క్ ఫోర్స్ దాన్ని పెట్టడం జరిగింది, ఒక 10 మంది సభ్యులతో. ఇది పెట్టడం వల్ల ఎలాంటి అభివృద్ధి ఉంటుంది, అంటే ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ అనేది ఉంటుంది? సుప్రీంకోర్టు ఈ మెడికల్ టాస్క్ ఫోర్స్ కమిటీని క్రియేట్ చేయడం అని చెప్పేసి మన మెడికల్ కౌన్సిల్ కి చెప్పడం చాలా హర్షణీయకరమైంది. ఎందుకంటే చాలా హ్యాపీ ఉంది. ఇప్పటి వరకు ఏంటంటే డాక్టర్స్ కే కానీ లేకపోతే ఇక్కడ ఎవరైనా ఉద్యోగులకే కానీ మెడికల్ ఉద్యోగులకే కానీ ఎవరికైనా చెప్పడానికి టాస్క్ ఫోర్స్ ఒక గ్రీవెన్స్ లాంటిది ఏది అనేది లేదు ఇప్పటి వరకు. సో అది ముందుకు వచ్చేసి సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా హ్యాపీ ఉందండి. దీంట్లో మన తెలంగాణ నుంచి ఈ 14 మెంబర్స్ లో, ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో 14 మెంబర్స్ లో మన తెలంగాణ నుంచి డాక్టర్ నాగేశ్వర రెడ్డి సార్ ని ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ గారిని నియమించడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరు దీంట్లో ఒక మెంబర్ గా ఉండడం వల్ల మన దగ్గర మన రాష్ట్రంలో జరిగే ఏవైతే లైంగిక దాడులు కానీ అబ్యూజివ్ వర్డ్స్ తో కానీ ఎవరైతే మానసికంగా కుంగిపోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ టాస్క్ ఫోర్స్ లో ఉన్నటువంటి సభ్యులు ఎలాంటి చర్యలు కానీ ఎలాంటివి తీసుకుంటే భవిష్యత్తులో బాగుంటుంది? ఈ టాస్క్ ఫోర్స్ మీటింగ్ అనేది ఏంటంటే ఫస్ట్ పొలిటికల్ గా ఎలాంటి మన భావోద్వేగాలకి లోన్ అవ్వకుండా పొలిటికల్ గా కూడా ప్రెషర్ తీసుకొని వెనక్కి తగ్గకుండా ఉండేలాగా ఖచ్చితంగా యునానిమస్ గా వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. దాని తర్వాతకి వెంటనే 7 days లోనే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే 7 days లోనే నిందితులను పట్టుకొని విచారణ చేసేసి చట్టరీత్యా వాళ్ళకి శిక్ష పడేలాగా చూసుకోవాలి. దాని తర్వాతకి ఎవరైతే ఈ నేరానికి పాల్పడి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అందరూ మానసికంగా కుంగిపోతూ ఉంటారు కాబట్టి సఖీ సెంటర్స్ లాగా తీసుకొని కౌన్సిలింగ్ అనేది ఇచ్చేసి వాళ్ళకి చేయూతనివ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలాంటి చేయూతనే కాకుండా వైద్యశాలలో కావచ్చు, ఆసుపత్రిలో కావచ్చు, మహిళా ఉద్యోగులు కావచ్చు, మహిళా పేషెంట్లు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి భద్రత ఉంటే బాగుంటుంది? టాస్క్ ఫోర్స్ ద్వారా ఎలాంటి భద్రత ఇస్తే బాగుంటుంది? ముఖ్యంగా చెప్పాలంటే అండి, ఇప్పుడు మన ట్రైబల్లోనే కాకుండా సిహెచ్సిస్ 24 hours వర్క్ చేసే హాస్పిటల్స్ ఉంటాయి. సో హాస్పిటల్స్ లో ఏంటంటే సెక్యూరిటీ అనేది సరిగ్గా ఉండదు. మనకి ఏంటంటే సెక్యూరిటీ 12 hours హాస్పిటల్లో మాత్రం సెక్యూరిటీ అనేది ఏమి ఉండదండి. 9 to 4 వరకు వర్క్ చేసేసుకొని వెళ్ళిపోవడమే ఉంటుంది. అదే 24 hours హాస్పిటల్లో వచ్చేసరికి మార్నింగ్ టైంలో నైట్ టైంలో కూడా నైట్ డ్యూటీస్ ఉంటాయి. అది ఓన్లీ డాక్టర్స్కే కాదు, హెల్త్ వర్కర్స్ ఎవరైతే స్టాఫ్ నర్స్ క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మహిళలు అందరూ కలిసి వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో ఏదైనా కేసులు ఏమైనా వచ్చినా, మెడికల్ లీగల్ కేసులు ఏమైనా వచ్చినా ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ఏంటంటే మాకు కొంత ఛాలెంజింగ్ పార్ట్ అనే ఉంటది మహిళలకి. సో ఆ టైంలో సెక్యూరిటీతో పాటు మాకు ఒకటి సబ్ పోలీస్ స్టేషన్స్ లాంటివి చిన్నవి, ఒక 2 కానిస్టేబుల్స్ తో పాటు సబ్ పోలీస్ స్టేషన్ లాగా మార్నింగ్ టైం ఒకరు, ఈవినింగ్ టైం ఒకరు డ్యూటీ పద్ధతిలో వేయడం వల్ల కూడా మాకు కొంత సెక్యూరిటీ అండ్ ఒక సేఫ్టీ అనేది మేము ఫీల్ అయ్యి వర్క్ ఫ్రీగా కేర్ ఫ్రీగా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ సఖీ సెంటర్ లాగా ఒక అంటే హాస్పిటల్ జరిగే దాడులకు కానీ ఒక సెంటర్ అంటే కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఉంటే బాగుంటుంది. అవునండి, కౌన్సిలింగ్ సెంటర్ అనేది ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు మనకు అబ్యూజివ్ వర్డ్స్ తో మాట్లాడినా కూడా దాని తర్వాతకి వాళ్ళని అలిగేషన్స్ తో మాట్లాడేసి అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరి మధ్యలో ఆ ఫ్యామిలీనే కానీ అక్కడ ఉద్యోగస్తురాలనే కానీ అలా లైంగికంగానే కానీ వేధించినా కూడా వాళ్ళు ఏంటంటే మళ్ళీ డ్యూటీకి వెళ్ళడానికి చాలా భయపడతా ఉంటారు. ఒక సెక్యూరిటీగా ఏంటి అనుకొని వర్క్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సో అలాంటి టైంలో ఏంటంటే సఖీ సెంటర్స్ లాంటివి ఏమన్నా కౌన్సిలింగ్ కోసం ముందుకు వచ్చేసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు మళ్ళీ ఏంటి ఒక సైకలాజికల్ గా స్ట్రెంథనింగ్ తీసుకొని ముందుకు వచ్చేసి వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఖచ్చితంగా సఖీ సెంటర్స్ ఓన్లీ ప్రజలకే కాకుండా ఎవరైతే ఉద్యోగస్తులు గవర్నమెంట్
సెక్టార్లోనే కానీ ప్రైవేట్ సెక్టార్లోనే కానీ మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఈ దాడులకి కానీ వీటన్నిటికీ గురవుతున్నారో వాళ్ళందరికీ ముందుకు వచ్చేసి కౌన్సిలింగ్ అనేది సపరేట్ గా పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరియు ఇలాంటి టాస్క్ ఫోర్స్ కాకుండా ఒక తత్వర న్యాయం జరగాలంటే టాస్క్ ఫోర్స్ లాంటివి కాకుండా పల్లెలలో మామూలు అవుట్ స్టేషన్స్ ఉంటాయి కదా మండల స్థాయిలలో, ఎలాంటివి ఉంటే ఎలాంటి విధానం ఉంటే బాగుంటుంది అంటారు? ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు మెడికల్ కౌన్సిల్ అని చెప్పేసి టాస్క్ ఫోర్స్ అనేది నియమించడం జరిగింది. ఆ 14 మెంబర్స్ దగ్గరికి మనకి ఈ చిన్న చిన్న కేసులైనా సరే అవి టాస్క్ ఫోర్స్ వరకు వెళ్ళవు. చాలా వరకు కేసులు అక్కడికే ఉండిపోతారు. భయం వల్ల ముందుకు రాలేరు కూడా. వాళ్ళు వెళ్ళాలన్నా కూడా టాస్క్ ఫోర్స్ మీద వెళ్ళాలన్నా మెడికల్ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళేసి మనం కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. సో వెళ్ళలేని టాస్క్ ఫోర్స్ కూడా పట్టణ స్థాయి వరకు పట్టణ స్థాయి, అవునండి గ్రామ స్థాయికి రాదు. అవునండి, గ్రామ స్థాయి వరకు రాదు. సో మనం మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మనకు కావాలి అని అంటే ఒక గ్రివెన్స్ అనేది ఏర్పాటు చేయాలి. ఈ గ్రివెన్స్ లో ఏంటంటే మనకి ఎవ్రీ వీక్ మనకి ఒక గ్రివెన్స్ డే అని చెప్పేసి మన కలెక్టరేట్ లోనే కానీ దాని తర్వాత మండలంలోనే కానీ లెవెల్ ఆఫీసర్స్ తో మనం గ్రివెన్స్ అనేది చేసుకుంటున్నాం. సో అలాగే ఎవరైతే ఈ దాడులకే కానీ దాని తర్వాతకి లైంగికంగానే కానీ వర్బల్ గా కానీ అబ్యూజింగ్ కి గురవుతున్నారో వాళ్ళకి ఏంటంటే మహిళా ఉద్యోగులకి కనీసం ఒక్క నెలలో ఒక్క రోజన్నా గ్రివెన్స్ డే లాంటిది పెడితే మండల అధికారులతో పాటు ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుంది, ఏ గ్రామంలోనైతే ఆ మహిళా అధికారికి కానీ మహిళా ఉద్యోగికి కానీ ప్రాబ్లం ఉందో వెంటనే సత్వరంగా మనకు వెంటనే రెస్పాండ్ అయిపోయి వాళ్ళకి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రివెన్స్ డే అనేది మండల్ లెవెల్లో ప్రజలకే కాకుండా ఉద్యోగులకు కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. విన్నారు కదా, కలకత్తాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ వల్ల సుప్రీంకోర్టు సిఫార్సు మేరకు మెడికల్ అసోసియేషన్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఆ టాస్క్ ఫోర్స్ అనేది కొంతవరకు పట్టణాల్లో మాత్రం, అది మెట్రోపాలిటన్ సిటీలో మాత్రమే దానికి అంటే అక్కడ మాత్రం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. పల్లెల్లో మాత్రం మండల స్థాయిలో ఉండాలంటే ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టేసి దాని తత్వర న్యాయం కలిగిస్తారని చెప్పేసి ప్రత్యూష గారు మనతో పాటు చెప్పారు.